వందే మాతరం ఫౌండేషన్ మరియు రామకృష్ణ సేవా సమితి ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ఎంపిక చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ప్రెమిసెస్లో రిటైర్డ్ లెక్చరర్స్ తోటి టీచర్స్ తోటి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష రాయడానికి ఇక్కడ కోచింగ్ ఇస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మంచి రిజల్ట్ వస్తూ ఉంది. పిల్లలు ఈ కోచింగ్ తీసుకున్న తర్వాత అద్భుతంగా ఎంట్రన్స్ పరీక్షల్లో రాణిస్తూ బాసర IIITలో కూడా చాలామంది మన పిల్లలకి అడ్మిషన్స్ దొరికినాయి. సో దాని కొనసాగింపుగా ఈ సంవత్సరం మన గర్ల్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు పర్మిషన్ తోటి ఇక్కడ క్లాసెస్ ఏర్పాటు చేసుకున్నారు. వారికి భోజన సదుపాయాలు కల్పించాలని వారు కోరడంతో మన క్యాంప్ ఆఫీస్ నుంచే ప్రతిరోజు దాదాపుగా 100 నుంచి 150 మంది పిల్లలకి ప్రతిరోజు కూడా మన క్యాంప్ ఆఫీస్ నుంచే భోజనాలు ఇక్కడ మధ్యాహ్నం వారికి భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంది. పిల్లలు గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులలో మహబూబ్ నగర్కి వచ్చి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు బయలుదేరి వెళ్ళే వరకు 6-6:30 అవుతూ ఉంది. సో వాళ్ళకి ఆకలి అవుతూ ఉంది కాబట్టి మధ్యాహ్నం మంచి భోజనం పెట్టాలన్న సూచనతోటి ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా మంచి ర్యాంక్స్ మన మహబూబ్ నగర్ బిడ్డలకు వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. టీచర్స్ కూడా చాలా శ్రద్ధతోటి వాళ్లకు కోచింగ్లోని మెలకువలన్నీ నేర్పుతూ ఉన్నారు. మెటీరియల్ కూడా ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే దానికి కూడా ఒప్పుకొని రాబోయే 3-4 రోజుల్లో ఈ పిల్లలందరికీ కూడా రేపు మాక్ టెస్టులు రాయడానికి ఎంట్రన్స్ టెస్ట్లో ఉపయోగపడే విధంగా ఆ మెటీరియల్ను కూడా తయారు చేసి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి ఏదైతే కలగన్నామో దానికి ఈరోజు టీచర్లే కావచ్చు, లెక్చరర్లే కావచ్చు, అధికారులే కావచ్చు, పుర ప్రముఖులే కావచ్చు, స్వచ్ఛంద సంస్థలే కావచ్చు, అందరూ కూడా దాన్ని ఒక యజ్ఞంగా భావించి ఈరోజు విద్య మీద దృష్టి పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో ఇవి మనం చేయలేము అన్న విషయాన్ని కూడా ఈరోజు ముందుకొచ్చి మన పిల్లలకు మంచి విద్యను అందించడానికి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. సమాజంలో ఒక మంచి పని ఎవరైనా మొదలు పెడితే ఆ మొదలుపెట్టే పనిలో నిజాయితీ ఉంటే, ఆ పని చేసేవారిలో సంకల్పం గట్టిదైతే కొన్ని వందల మంది వారితో పాటు జతై నడుస్తాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణనే మహబూబ్ నగర్లో మేము తీసుకుంటున్న ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ పేరు మీద మేము తీసుకుంటున్న కార్యక్రమాలు. విద్యావేత్తల్లో మంచి స్పందన వస్తూ ఉంది. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎటువంటి కోచింగ్ కార్యక్రమాలైనా సరే మా మహబూబ్ నగర్ పట్టణంలో పేద విద్యార్థులకు ఉచితంగా అన్ని సదుపాయాలతోటి అందిస్తున్నారన్న విషయాన్ని వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు. మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే అంబేద్కర్ కళాభవన్లో SI కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ కూడా మొదలైంది. ఇదే ఇంటర్మీడియట్ కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో దాదాపు 120 మందికి ఎంసెట్ కోచింగ్, నీట్ కోచింగ్ కూడా కొనసాగుతూ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇంకో సెంటర్లో జరుగుతూ ఉంది. మొత్తానికి మహబూబ్ నగర్ మొత్తంలో కూడా గతంలో మర్చిపోయిన మహబూబ్ నగర్కు ప్రాముఖ్యతనే విద్య వల్ల వచ్చింది. సరస్వతి పుత్రుల నిలయం మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. కానీ ఈ మధ్యకాలంలో దాన్ని మర్చిపోయినాం. కాబట్టి మళ్ళీ మన పిల్లలకు మన సాంస్కృతిక వారసత్వం కావచ్చు, మన జిల్లా గొప్పతనం కావచ్చు, లేదు ఇక్కడ పుట్టిన బిడ్డలు సాధించిన విజయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా మళ్ళొకసారి వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళలో చైతన్యాన్ని, స్ఫూర్తిని, సంకల్పాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో జిల్లాలోని అందరూ మంచి కోరుకొని పిల్లలకు మంచి విద్య అందించాలని అందరూ కూడా చేయి కలుపుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.